అందరికీ నమస్తే. నా పేరు రామతేజ. మాది కందుకూరు నియోజకవర్గం మాచవరం గ్రామం. ఈ మధ్య మా గ్రామంలో తన్నీరు ఐలరెడ్డి అనే అబ్బాయిని దామవరపు అంజిరెడ్డి అనే అతను వాళ్ళ కొడుకు హరేంద్ర ఇద్దరు కలిసి కొట్టడం జరిగింది. కారణం ఏంటయ్యా అంటే పంచాయతీ వాటర్ ప్లాంట్ని మళ్ళీ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, దామవరపు అంజిరెడ్డి కాడి నుంచి పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని ఒక అర్జీ పెట్టారు. వాళ్ళు అంతకుముందు వైసీపీ పార్టీ నాయకులు. అయితే వాళ్ళ నుంచి పంచాయతీ చేసుకోవాలనుకొని అర్జీ పెడితే ఆ అర్జీ పెట్టిన దానికి గాను మా మీదే మాకు కాదని అర్జీ పెట్టేంత రేంజర్ అనేది నువ్వు ఆ జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని అండగా చూసుకొని ఈరోజు అర్జీ పెట్టావు. నువ్వెంత, నీ బ్రతికెంత, మీరు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాము అనే ఒక అహంకారపూరితమైన మాటలతో మాట్లాడి అబ్బాయిని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టినా కానీ అబ్బాయి సైలెంట్గానే ఉన్నాడు. అతను ఇంకా మాట్లాడి దుష్ప్రభావంతో మాట్లాడుతూ అతని మీద చేయి చేసుకున్నాడు, ఐలరెడ్డి అనే అబ్బాయి మీద. దామవరపు అంజిరెడ్డి గారు, నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. మీ వయసు ఎంత? ఇంచుమించు మీకు 2 ఏళ్ళు అటు ఇటుగా 70 ఏళ్ళు ఉంటాయి. ఆ తన్నీరు ఐలరెడ్డి అనే అబ్బాయిది మీరు ఎవరైతే కొట్టించుకున్నాడో ఆ అబ్బాయి వయసు 30 ఏళ్ళు ఉంటాయేమో. అబ్బాయి మీలాగే అహంగా ఆలోచించకుండా మిమ్మల్ని కూడా మీరు కొట్టంగానే ఎదురు తిరిగి అబ్బాయి మిమ్మల్ని కొడితే మీరెంత పడిపోతారు అబ్బాయి దెబ్బకి. కానీ కొట్ల. ఎందుకు కొట్టలేదు? మీరు ఎందుకు కొట్టారు? మీకు ఒక అహం. వైసీపీ నాయకులు ఇంకా మీకు కొన్ని అండదండలు ఉన్నాయి, అవి మీకు తెలుసు ఏంటనేది. అది గ్రామంలో చాలామందికి తెలుసు. మీరు ఇంతకుముందు ఈ అబ్బాయి మీదే కాదు, చాలామంది మీద, ఒంటరిగా ఉండేవాళ్ళ మీద, కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళ మీద చేసుకొని కొంచెం పెత్తనం చెలాయించి గ్రామ ప్రజల్ని భయపెట్టాలనే ఒక ఉద్దేశపూరితంగా మీరు చేసుకొని గొడవలు చేస్తున్నారు. అది మన గ్రామం మొత్తం తెలుసు. అది మీకు కనీసం విజ్ఞత అనేది లేదా? మీ అబ్బాయి హరేంద్ర విజ్ఞత అని చాలాసార్లు ఒక్కోసారి అంటుంటాడు, విజ్ఞత లేదా అని వాళ్ళని నేను ప్రశ్న చేస్తుంటాడు. ఈరోజు మీరు అబ్బాయిని కొట్టంగానే ఏం జరిగిందనేది తెలుసుకోకుండానే ఎక్కడో ఉన్న అబ్బాయి వచ్చేసి వెంటనే ఏం జరిగింది నాన్న అని ఒక క్వశ్చన్ కూడా చేయకుండా ఈ అబ్బాయిని వెనక్కలాగి అంతను కొట్టేస్తాడు, కింద పడేసి. మీరిద్దరు కలిసి కాలుతో తంతారా? కనీసం విజ్ఞత లేదా మీ వయసుకి? మీ కొడుకు కూడా వాడికంటే పెద్దోడే, ఐలరెడ్డి అనే అబ్బాయి కంటే. అర్జీ పెడతారయ్యా. అర్జీ పెట్టినప్పుడు ఏమవుతుంది? వాడైనా తప్పు చేశాడా? ఇంకా 4 పెడతారు, 10 మంది పెడతారు పంచాయతీలో. రేపు దాన్ని కొట్టేస్తారు మీరు. మాట్లాడండి సామరస్యంగా, ఏదైనా పంచాయతీ పెట్టండి. మీ వర్గం బలం అన్నీ బాగున్నాయని కొట్టేస్తారా? సామరస్యంగా మాట్లాడుకునే మానవత్వం లేదా? మొన్న తిరణాలు జరిగింది, 10 రోజుల క్రితం, ఈ గొడవ జరగకముందు తిరణాలు జరిగితే అది ఆంజనేయ స్వామి తిరణాల. పంచాయతీ మొత్తం మీద దండి చేస్తారు. అది మీరు మీ వైసీపీ వాళ్ళు పాటలు వేస్తారా? సరే వేయండి, ఒక పాట వేసుకున్నారుగా. సరే, మా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పాట, ఆయనది సినిమా పాటే కదా, మేము ఆయనది పొలిటికల్ పాట ఏమీ లేదు. మా వాళ్ళు విశ్వేశ్వరం అనే అబ్బాయి పవన్ కళ్యాణ్ పాట ఏంటంటే నేను అడిగితే మేము వేసిందే చూడాలని అని బల్జిపల్లి రాము అబ్బాయి చాలా చిన్నోడు. విశ్వేశ్వరం అనే అబ్బాయి జన సైనికుడు. అబ్బాయి కంటే చాలా ఒక 8 సంవత్సరాల పెద్దోడు ఉంటాడు. మేము వేసిందే చూడాలి, చూస్తే చూడు లేకుంటే వెళ్ళిపో అన్నాడు. ఏం చదువుకున్నారమ్మ నువ్వు? మీ ఏరియాని మీరు ఆర్గనైజ్మెంట్ చేస్తున్నారని
ఎట్టబడితే అటు మాట్లాడుతూ మీరు ఏ పాటలు నచ్చితే ఆ పాటలు వేస్తారా? సరే, నేనైతే మీరు మన మహేందర్ రెడ్డి గారి పాట వేసారు విన్నాను. ఆ పాట వేశారు అని నేను విన్నాను. కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు అని కూడా విన్నాను. కానీ 2022లో కూడా మీరు వైసీపీ నాయకులు పెద్దాయన పాట ఒకటి, గిరాగిరా తిరుగుతుందని ఫ్యాన్ ఒకటి, ఆ గిరాగిరా తిరుగుతుందని పెద్దాయన పాట వేసిన తర్వాత గిరాగిరా తిరుగుతుందని ఫ్యాన్ పాట వేశారు. మళ్ళీ ఆ పాట తర్వాత మళ్ళీ గిరాగిరా తిరుగుతుందని ఫ్యాన్ మళ్ళీ రిపీట్ చేశారు. ఎన్నిసార్లు అని చూస్తారు? మీరు చూసుకుంటే గ్రామం మొత్తం మీద దండింది అదంతా. మీరు ఒక్కరే దండుకొని మీరు ఒక్కరే చేసుకొని మీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు మీ ఏరియా వాళ్ళు చేసుకుంటే దానికి ఎవరేం అబ్జెక్షన్ పెట్టరు. అది పంచాయతీ మొత్తం మీద దండింది. అది ఇదేనా మీరు చేసేది? అంటే మీరు చేసింది మేము చూడాలి? పంచాయతీ మీద దండి చేసిందాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారా? అంటే మీరు మొన్న అబ్బాయిని కొట్టడం ఇలాంటివన్నీ చేయటం నాకేమనిపిస్తుందంటే ఈ వైసీపీలో ఉన్న జగన్ బ్రాండ్ మందులు తాగి మీకేమైనా మైండ్ చెలించిందా, లేకుంటే ఒక అహంతో ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావట్లా. జగన్ మందులు తాగి చాలామంది మైండ్ మీద కొంచెం చాలా ప్రభావం చూపించినాయి. చాలామందికి మైండ్ డిస్టర్బ్ అయిపోయి తర్వాత చనిపోయారు అనేది చాలామంది వినున్నాం. అది రాష్ట్రం మొత్తం. మీకు కూడా అలా జరిగితే చెప్పండి. దానికి ఏదన్నా పంచాయతీ తరపున మా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అయ్యన్నార్ గారిని మేము కలిసి దాన్ని మీకు ఏదైనా మైండ్ సరిగా వచ్చేటట్టు దాన్ని ఏమైనా చెకప్ చేసి దానికి ఏదైనా చందాలు వేస్తాం. ఇంకా అంతగా అనుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఉన్న మందు తాగి మైండ్ భ్రమించిన వాళ్ళందరికీ కొంచెం ముందు మైండ్ సరిగ్గా చేసే విధానాన్ని అదొక విధానాన్ని మనం అమలుపరిచి సీఎం గారికి లేఖ రాసి ఫస్ట్ వాళ్ళ మైండ్ సరిచేసే విధానం, మందు నుంచి బయటపడే విధానాన్ని సరిచేసే విధానాన్ని మనం చేయాలి అని ఒక సీఎం గారికి లేఖ రాస్తాం మన ఎమ్మెల్యే గారి తరఫున. ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లా. మన గ్రామంలో దీనికి ఒక ఉదాహరణ, వైసీపీ పాలన ఉన్న మందు తాగి చనిపోతున్నారు, మైండ్ చెల్లించిపోతున్నాయి, అలా ప్రవర్తిస్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణ మన సెంటర్లో టిఫిన్ షాపు పాటి విజయ్ వాళ్ళ నాయన బాబాయ్ హోటల్ అంటే ఫేమస్ పాటి వెంకటేశ్వరరావు. ఆయన కేవలం ఈ మందు తాగి వైసీపీ ఉన్న మందు తాగి మైండ్ కంట్రోల్ లేక మైండ్ అంతా ఎటో వెళ్ళిపోయింది. తాగేసి డిస్టర్బ్ అయిపోయాడు బాగా. చివరికైనా నాకేం జరిగిందని తెలుసుకునే విధానం కూడా లేక ఆ డిస్టర్బ్లోనే చనిపోయాడు ఆయన. అది మొత్తం మన గ్రామం మొత్తం తెలుసు. ఇలాంటిది ఏమైనా మీకు జరిగితే చెప్పండి. కానీ మీకు దామోదర్ పంజిరెడ్డి హరేంద్ర మీకు ఫస్ట్ నుంచి కొంచెం అహం అనేది ఉంది. ఈ మధ్య ఈ మందు తాగడం వల్ల దాన్ని కొంచెం అహంతో పాటు కొంచెం ఎక్కువ డిస్టర్బ్ అయింది మైండ్. ఒకసారి చెక్ చేపిమంటే చెక్ చేపిస్తాం. అది పోలీసు వారి పర్యవేక్షణలో ప్రస్తుతం ఉన్న శాసనసభ సభ్యులు అయ్యన్నార్ గారికి సలహా ఇచ్చి వాళ్ళని ఏదైనా సహాయ సహకారాలు ఏదైనా చేయమంటే చేపిస్తాం. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు పాట వేశారు ఆ రోజు. అంతకుముందు మహేందర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వనప్పుడు మీకు అంత అభిమానం కదా. అంతకుముందు 2022లో వైసీపీ గిరాగిరా తిరుగుతున్న ఫ్యాన్ వేశారు కదా. అప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారు పాట ఇచ్చుక లోకల్ నాయకుడు. ఆయన ఎవరైతున్న అపోజిషన్ పార్టీలను ఎవరిని నేను తిట్టలేదే. మతి భ్రమించిన ఈ అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాల నాని, సంబరాల రాంబాబు వీళ్ళందరిలా మతి భ్రమించి ఏం చేయలేదే. ఆయన పాట అప్పుడు వేయించుకాం. ఆయన అప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. అప్పుడు మొన్న ఎందుకు వేశారు? పార్టీ మొత్తం డక్అవుట్ అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు 2-2 అని. ఆ 2 అనేది వచ్చింది 1-1 11.
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చూపించారు మాకు అర్థం కాల ఫస్ట్ నుంచి. ఆ 2 1 1 11 వచ్చినాయి. అక్కడ డకౌట్ అయ్యేసరికి ఈరోజు మైదిరెడ్డి గారు పాట వేసుకొని మీరు ఊరందరిని డిస్టర్బ్ చేసి మైదిరెడ్డి గారు దిక్కుని ఇప్పుడు ఈరోజు మైదిరెడ్డి గారు పాట వేశారు. ఎందుకు మళ్ళీ జగన్ గారు పాట వేయచ్చుగా? మీ రాజకీయాలు మాకు తెలీదా? మాకు అర్థం కదా? ఇకనైనా సామరస్యంగా ఉంటే మన గ్రామంలో అంతా బాగానే ఉంటుంది. మేము ఇప్పుడు కూటమి నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి కులమత భేదాలు పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాం. ఎవరేదైనా ఏ పని కావాలన్నా ఊర్లో కూటమి నాయకులు అనేవాళ్ళు చిరంజీవి రెడ్డి గారు, సూరం చిరంజీవి రెడ్డి గారు, శీలం విశ్వేశ్వరరావు, సాదినేని మాల్యాద్రి గారు, ఇంకా వీలైతే అప్పుడప్పుడు నేను ఉంటుంటాను. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని మీకు ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళు మీరు కలిసి మీకు ఏదైనా పనులు కావాలంటే చేయించుకోండి. మీరెవరు మాకు అప్పుడు చెప్పలా, మాకెవరు ఏం చేయలా, కానీ మేము మీకు ఖచ్చితంగా చెప్తున్నాము, మీకు మేము చేస్తాము. ఇలాంటి వాటికి దురాఘాతాలకు మీరైతే తావు ఇవ్వకండి. మేము సహించాం అన్నమాట. మీరు చేస్తే మేమందరం అప్పుడు ఒకటవుతాం, మళ్ళీ మీడియా ముందుకు వస్తాం. మీలాగా మేమైతే గొడవలు పడాలంటే ఆ తీరు వేరే ఉంటుంది. దానికి కూడా పడే సిచ్యువేషన్ వచ్చినట్టే వస్తాయి, పడతాం. వీలైనంతవరకు మనుషులం కాబట్టి మనం మాటలతోనే దాన్ని సమన్వయ పాలనగా సవరించుకోవాలి. థ్యాంక్ యూ.